సైన్సు అన్నీ నువ్వు మాట్లాడేకమ్మా, నేను ఉన్నాను కదా, చెప్తాను నేను. నువ్వు గొప్ప, శాస్త్రం గొప్ప, నేను మాట్లాడతాను. నువ్వేంటమ్మా, ఇప్పుడు ఈ రాశిలో గ్రహణం వచ్చింది, వీళ్ళు చచ్చిపోతారా? వాళ్ళని ఎందుకు అలా భయపెట్టి చంపాను? అవును, నిన్ను ఈ మధ్యన ఎక్కువ పుస్తకాల షాప్లో చూస్తున్నాను. అంటే అక్కడ కొనేసి నువ్వు ఇంటికి వచ్చి చదివేసి, మీలాంటి వాళ్ళ వల్లే వీళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఫస్ట్ నువ్వు తెలుసుకో, నీకు పూర్వులు ఈ సిస్టమ్స్లో ఇచ్చిన సంప్రదాయ విలువలు, వీటి పద్ధతులు, వీటి వెనకాల దాగున్న సైన్స్ ఏంటో తెలుసుకుని దాన్ని చెప్పు. రాహుకేతువులు అంటే పాములు సూర్యుని చంద్రుని మింగేస్తాయి, అవి ఇప్పుడు పనికిరావు. ఇది వరకు అంటే అప్పుడు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. అందరూ వాళ్ళ పనులు చేసుకునేవాళ్ళు కదా. వాళ్ళకి గ్రహానికి ఇంకో గ్రహం అడ్డు వస్తుంది, దానివల్ల షేడ్ భూమి మీద పడుతుంది, లేకపోతే కనిపించదు, ఇవన్నీ వాళ్ళకి తెలియవు. అప్పుడు వాళ్ళకి పాము ముంగేస ఇవన్నీ చెప్తే నమ్మేవారు. నమ్మడం అంటే దేనికి? వాళ్ళ జాగ్రత్త కోసం. ఇప్పుడు కూడా నువ్వు ఎలా చెప్తుంటే, ఇదిగో వాడు నవ్వుతున్నాడు చూడు, అందుకని ఇవన్నీ పెట్టకు. నేను చెప్తాను, నువ్వు కూడా తెలుసుకో. ఇవాళ బాబు, నువ్వు కూడా చెప్పేది విని గ్రహణం అంటే ఏంటి, అసలు గ్రహణం వల్ల ఏ మార్పులు వస్తాయి, ఇవన్నీ నువ్వు తెలుసుకో. ఈ విజ్ఞానం ఏదైతే ఉందో అది ఈవేళ పుట్టింది కదమ్మా. నువ్వు పుట్టడానికి ముందు, నీ సైన్స్ పుట్టడానికి ముందు నుంచి ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి వృద్ధి ఇక్కడ దాకా వచ్చింది. నువ్వేం కనుక్కుంటున్నావో అసలు నీకు కనుక్కోవడం అనేది తెలియడానికి ముందే వందల సంవత్సరాల గ్రహణాలు ఎప్పుడు వస్తాయో వాళ్ళు రాశారు. అర్థమైందా? ఉండు, నేను ఇప్పుడు చెప్తాను వివరంగా. మా వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళకి అర్థమవుతుంది. ఓకేనా? అదండి ఈరోజు టాపిక్ ఏంటంటే గ్రహణం గురించి. అసలు గ్రహణం అంటే ఏంటి, ఇవన్నీ మనం రకరకాల పదజాలాల్లో మాట్లాడుకున్నాం. అది అందరికీ అర్థం కాకపోవచ్చు. క్లియర్గా చెప్పేస్తాను అసలు గ్రహణం అంటే ఏంటనేది, మీకు బాగా అర్థమవుతుంది. సింహి అపరాజిత మహామంత్రాలయానికి స్వాగతం. గ్రహణం గురించి చెప్పడానికి వచ్చాను నేను, కమలానందనాథ. గ్రహణం గురించి చాలామందికి భయాలు ఉన్నాయి. గ్రహణం వస్తుందంటే కొంతమందికి పండగ. యూట్యూబ్లో వీడియోలు చేసుకోవచ్చు కదా, బోల్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఛానల్స్ వాళ్ళకి కూడా కొంతమందికి భయం, వీళ్ళు చెప్పే మాటలన్నీ విని నిజంగానే జీవితాలు ఏమైపోతాయో, ఉన్న స్థితి నుంచి అస్తవ్యస్తం అయిపోతాయేమో. అసలే చాలామంది ఇలాంటి భయాలు పెట్టుకుని మూఢనమ్మకాలతోటి చాలా వెనకబడిపోయారు. ఇంక ఇలాంటివి కూడా వినేటప్పటికీ ఇదో బలహీనత అయిపోతుంది అనమాట, ఒక వ్యసనం. ఆ వినడం కూడా ఒక వ్యసనమే. మన భవిష్యత్తు ఏంటో మనం తెలుసుకోవాలనుకోవడం. అయితే దానికి ఒక స్థాయి ఉంటుంది, అక్కడ దాకా మనం ప్రయత్నం చేయొచ్చు. ఇంకా ఏ రోజుగా రోజు ఎలా ఉంటుందని మనం న్యూస్ పేపర్లో చదువుకుని దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం అనేది మంచి పని కాదు. ఇప్పుడు గ్రహణం గురించి చెప్తాను, చక్కగా వినండి. నేను చెప్పే వివరం మీకు నచ్చితే లైక్ చేయండి. సూర్యుడు, చంద్రుడు, భూమి ఈ మూడిటి మధ్యన ఉండే సమన్వయం వల్ల భూమి మీద జీవరాశి ప్రశాంతంగా మనుగడ సాగిస్తోంది. ఈ సమన్వయంలో ఏ లోపం వచ్చినా జీవ వైవిధ్యం, ఈ జీవి యొక్క ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి. భూమి సూర్య చంద్రుడి వల్ల లబ్ధి పొందుతోంది, ఇంకా ఇతర గ్రహాల వల్ల కూడా. అదంతా కూడా వివరంగా చెప్తాను. సూర్య చంద్రుడి వల్ల ఏమవుతుంది, భూమి మీద ఉన్నటువంటి జీవకోటికి ప్రాణశక్తి వస్తుంది. ఈ ప్రాణశక్తి వల్ల భూమి మీద జీవి మనుగడ సాధ్యం అవుతుంది. ఈ ప్రాణశక్తి తగ్గిపోయిందనుకోండి, ఈ జీవుల మనుగడ ఏమవుతుందంటే ప్రశ్నార్థకం అవుతుంది. ఈ విశ్వంలో చరాచర శక్తులతో పాటు తీవ్రమైన గొప్పదైన ఇంకో చైతన్యం ఉంది. అది మానవ చైతన్యానికి కొన్ని వేల రెట్ల అధికమైంది. దానినే దైవ చైతన్యం అని పిలుస్తారు. మనం దేవుడు అంటాం కదా, అది. ఈ దైవ చైతన్యం కూడా సూర్య చంద్రుడి వల్ల శోభిస్తోంది. అందుచేతని పురాణాల్లో చెప్పినప్పుడు సూర్యుడు ప్రత్యక్ష దైవం అని చెప్తారు. అలా జీవకోటికి ఆధారభూతమైనటువంటి సూర్యుడు, ఆయన మనకి కనిపించినప్పుడు ఆ పనిని తన మీద వేసుకుని సూర్యుడి నుంచి వచ్చేటువంటి ధాతువుని ఆయన గ్రహించి భూమికి సూర్యుడు కనిపించిన సమయంలో అందించేవాడిని చంద్రుడు అంటారు. ఉదయ భాగంలో సూర్యుడు భూమికి ధాతువునిస్తాడు సూర్యరశ్మి రూపంలో. అలాగ భూమికి చేరవలసినటువంటి ధాతువు ఏదైతే ఉందో దానిని చేరనివ్వకుండా మధ్యస్థంగా ఇంకో గ్రహం వచ్చిందనుకోండి, దాన్ని సూర్యగ్రహణం అంటారు. తర్వాత రాత్రి భాగంలో చంద్రుడి వల్ల భూమికి లభించేటువంటి తేజస్సు, అంటే ఆ ధాతువు ఏదైతే ఉందో
అది భూమికి చేరనివ్వకుండా మధ్యస్థంగా ఈ రెండే వస్తాయి, రాహుకేతువులు. అలా వస్తే కనుక దాన్ని చంద్రగ్రహణం అంటారు. ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆ సమయంలో ఆ వ్యక్తికి మనం చేసేటువంటి సహాయం, అదే వ్యక్తి చాలా స్థిరంగా ఆర్థికంగా బలంగా ఉన్నాడు, అప్పుడు మనం ఇచ్చే కానుక, ఈ రెండు ఒకటి కాదు. ఇబ్బందుల్లో ఉన్నవాడికి మనం చేసేటువంటి సహాయం చాలా గొప్పది, దాన్ని వాడు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాడు. వాడికి మనం ఇచ్చేటువంటి వనరు అవసరం లేదు, మనం ఏదో కానుకగా ఇచ్చాం, తీసుకుంటాడు, సరే అంటాడు. అవసరానికి మనం ఇచ్చినప్పుడు మన మీద కలిగినటువంటి అభిమానం కానుకగా ఇచ్చినప్పుడు మన మీద కలగదు. గ్రహణ సమయంలో కూడా దేవీ దేవతల యొక్క శక్తులు బలహీనపడతాయి. అంత తీవ్రమైన చైతన్యమైనా కూడా వాటి చైతన్యాన్ని ఆ సమయంలో రుజువు చేసుకోలేవు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మన ఇంట్లో కొన్ని ఉపకరణాలు ఉంటాయి, ఏసీ లాంటివి. కరెంట్ ఉంటుంది, అది తక్కువగా ఉందనుకోండి, లో కరెంట్ అంటారు కదా, అలా ఉంటే కనుక ఆ ఏసీలు అవి పనిచేయవు. మనం దానికి స్టెబిలైజర్ పెట్టినా ఏం చేసినా దానికి సరిపోదు. అది కరెంట్ లేదని కాదు, అప్పుడు మనం ముట్టుకుంటే షాక్ కొట్టేస్తుంది, దానికి సరిపోవట్లేదని అర్థం. అలాగే గ్రహణ కాలంలో దేవీ దేవతలకు లభించాల్సినటువంటి చైతన్యం బలహీనపడుతుంది, అందువల్ల వాళ్ళ ప్రాభవం కూడా బలహీనపడుతుంది. ఆ సమయంలో మనం చేసేటువంటి జప ప్రేరణ వల్ల వాళ్ళకి పటుత్వం సిద్ధిస్తుంది. వాళ్ళు బలహీనంగా ఉన్న సమయంలో, వాళ్ళకి అవసరమైన సమయంలో మనం తగినటువంటి ప్రేరణ అందిస్తాం కాబట్టి గ్రహణ సమయంలో చేసేటువంటి జపానికి 10 ఎక్కువ ఫలితం ఉంటుందంటారు. కొంతమంది గ్రహణ సమయంలో ఒక మూలమంత్రాన్ని ఎంచుకుని ఒక 1000 జపం చేసేస్తే, అది మీరు 10 రెట్లు అన్నారు కదండి, 10,000 అయిపోతుందండి, ఈ మంత్రాన్ని 10,000 చేస్తే సిద్ధి అవుతుందని ఎవరో గురువుగారు చెప్పారు, ఇప్పుడు నాకు గ్రహణ కాలంలో నేను 1000 చేయడం వల్ల నాకు పురస్చరణ పూర్తి అయిపోయిందనే భావనలో ఉంటారు. ఫలితం మాత్రమే దశాధికం, గణన కాదు. మనం చేసేది 1000 జపమే, ఆ సమయంలో చేస్తాం కాబట్టి సాధారణమైన సమయంలో 1000 జపం చేస్తే లభించేటువంటి ఫలితానికి 10 అధికమైనటువంటి ఫలితం గ్రహణ సమయంలో వస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళకి అది అవసరం, ఆ సమయంలో మనం వాళ్ళని పట్టించుకున్నాం కాబట్టి సాధారణంగా ఇచ్చేటువంటి యజ్ఞ ఫలానికి 10 ఎక్కువ ఫలితాన్ని ఇస్తారు అని అర్థం. అంతేగాని పురస్చరణ అయిపోదు. ఆ సమయంలో మనం గ్రహించిన ప్రతి మంత్రాన్ని కూడా గ్రహణ సమయంలో జపం చేయాలి. అయితే మనకంటూ ఒక అభీష్ట మంత్రం ఉంటుంది, ప్రధానంగా దేనిని చేయాలనుకుంటున్నాం అనేది, దానిని తీవ్రంగా చేయాలి, అది న్యాసయుక్తంగా చేయాలి. మిగిలిన మంత్రాలన్నీ కూడా గ్రహణం ప్రారంభం అయిన తర్వాత మనం ఒక సంఖ్య ఆపాదించుకుని దానికి తగ్గట్టుగా చేసేస్తే సరిపోతుంది. ఈ మంత్రాలన్నిటికీ న్యాసాలు అక్కర్లేదు. ఏదైతే ప్రధానంగా తీవ్ర ప్రేరణ చేయాలనుకుంటామో దానికి న్యాసాలు చేసి జప విధులు నిర్వహించాలి. ఈ గ్రహణ సమయంలో దైవ చైతన్యం కన్నా క్షుద్ర చైతన్యాలు తీవ్రంగా ఉంటాయి. అందుచేతనే తాంత్రికం, క్షుద్ర విధులు చేసేవాళ్ళు ఈ గ్రహణ సమయాన్ని అస్సలు పాడు చేసుకోరు, ఖచ్చితంగా గ్రహణ సమయాన్ని వినియోగించుకుంటారు. ఎందుకంటే సాధారణం కన్నా అధికమైనటువంటి దశాధికమైనటువంటి ఫలితం వస్తుంది కాబట్టి ఆ సమయంలో. గ్రహణ సమయంలో దేవీ దేవతలకు చేసేటువంటి విధులన్నీ ఒక ఎత్తు అయితే, తీవ్రమైనటువంటి అసురీ సాధన చేసేటువంటి వారు, క్షుద్ర సాధన చేసేటువంటి వారు, వారు చేసే ప్రేరణకి మరింత ఫలితం వస్తుంది. అందుకే వాళ్ళు అస్సలు వదులుకోరదాన్ని. అసురీ సాధనలు చేసేవారు అంటే తీవ్రమైన జపాలు చేసేసేవారు జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుంటారు, అరణ్య ప్రాంతాలు, పర్వతాలు ఇలాంటివి అనమాట. ఎందుచేతనంటే జనసంచారం తక్కువగా ఉండాలి. జనసంచారం ఎందుకు తక్కువగా ఉండాలంటే, మనిషి ఎక్కడైతే నడుస్తూ ఉంటాడో, ఎక్కడ సంచరిస్తూ ఉంటాడో అక్కడ ప్రకృతికి కూడా మనిషి యొక్క నెగిటివ్ కనెక్ట్ అవుతుంది. అందుచేతనే మనిషి ప్యూరిఫై అవ్వడం పక్కన పెట్టండి, ప్రకృతి కూడా పొల్యూట్ అవుతుంది అనమాట. అసలు మనిషి అన్నవాడికి దూరంగా అరణ్యాలకు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. మనం పూర్వంలో ఋషుల గురించి, మునుల గురించి చదువుకున్నప్పుడు విన్నాం కదా, నైమిసారణ్యంలోనో హిమాలయాల్లోనో కూర్చొని తపస్సు చేసేవారని చెప్పేసి. దానికి కారణం అదే, మనిషి ఎక్కడైతే తిరుగుతాడో వాడిలో ఉండేటువంటి నెగిటివ్ ఆ ప్రదేశంలో ఉన్న ప్రకృతి, నేచర్ కూడా వస్తుంది. అందుచేతనే దూరంగా వెళ్ళి జపాలు చేసుకుంటారు. అంటే ఎక్కువ తీవ్ర స్థాయిలో చేసేవాళ్ళు, సాధారణంగా రోజువారీ ఇంట్లో జపాలు చేసేవాళ్ళు అడవులకు వెళ్ళి జపం చేయమన్న ఉద్దేశం కాదు. ఇంకా అది యోగం అన్నమాట, జన్మతః ఒక యోగం కొంతమంది కలుగుతుంది తపస్సులో సిద్ధులు అవ్వాలని. అది యోగంతో సంబంధం ఉండదు. కలిలో కూడా ఆ మార్గాన్ని ఎంచుకుని ఇప్పటికీ తీవ్రంగా తపో సాధనలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. పర్వత ప్రాంతాల్లో, గుహల్లో జపం చేస్తే దానివల్ల లభించే పటుత్వం అధికంగా ఉంటుంది. విశ్వానికి దగ్గరగా ఉంటారు, స్కై ఓపెన్గా ఉంటారు కదా, దానివల్ల వాళ్ళకి యాక్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది సాధారణమైన రోజుల్లో మాత్రమే.
గ్రహణ సమయంలో ఆ యాక్సెస్ని మనం శాస్త్రం అంగీకరించదు. అప్పుడు ఏం చెబుతుందంటే చైతన్యాన్ని నిలువరించుకునేటువంటి ప్రదేశంలో జపం చేయవయ్యా అని. అలా పంచభూతాలలో ఓపెన్ స్కైలో ఉన్నాం మనం. అంటే మనం ఓ గుట్టమే కూర్చుని జపం చేస్తున్నాం. మనం సుమారుగా ఆకాశాన్ని నమ్ముకుని జపం చేసినట్టే, దాన్ని భావించి జపం చేసినట్టే. దానికన్నా ధాతువుని నిలువ చేసుకుని శరీరానికి ఆపాదించేటువంటి పంచభూతాలలో ఒకటి నీరు. అందుచేతనే పుష్కరాలు జరిగినప్పుడు మనం స్నానాలు చేయడానికి వివిధ ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం కదా. వాస్తవంగా పుష్కరాలు జరిగినప్పుడు ఆ ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశంలో పడేటువంటి అంటే సూర్యకాంతి ఆయా గ్రహాలకి, అంటే గురుడు శని వీటికి తాకి, వీటిల్లో ఏదైనా కావచ్చు. గురుడు వల్ల పుష్కరాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. శని కూడా కొన్ని సందర్భాల్లో కారకత్వం వహిస్తాడు దానికి. వాటి మీద పడి ఆయా ప్రదేశాల్లో షేడ్ పడుతుంది. అలా పడేటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పుష్కరాలకి ప్రదేశాల కింద స్థిరంగా ఆపాదించారు. మనం కుంభమేళా జరిగింది కదా, అది ఎప్పుడు జరిగినా అదే ప్రదేశంలో జరుగుతుంది. అంటే ఆ నదికే జరుగుతుంది. ఎందుకంటే దాని యొక్క కాంతి పుంజం ఆ ప్రదేశంలో పడుతుంది. అంటే ఆ ప్రదేశంలో సంచరించినా కూడా మనకి మంచిదే. కానీ స్నానం ఎందుకు చేస్తారంటే వాటర్ అనే ఎలిమెంట్లో ఈ సూర్యరశ్మి వల్ల ప్రాప్తించినటువంటి ధాతువు ఏదైతే ఉందో, గురుణ్ణి తాకి ఆ ప్రదేశంలో పడినటువంటి ధాతువు ఏదైతే ఉందో అది నీరు తీసుకుంటుంది. ఆ నీరు చాలాసేపు నిలువ చేసుకుంటుంది ఆ పటుత్వాన్ని. ఆ నీళ్ళలో స్నానం చేస్తే సంపూర్ణంగా శరీరం మొత్తం శుద్ధి అవుతుందని చెప్పేసి పంచభూతాలలో నీటిని ప్రధానంగా తీసుకుంటారు. అందుకే గ్రహణాలు జరిగినప్పుడు చాలామంది నీటిలో కంఠం వరకు మునిగి జపం చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే నీళ్ళల్లో ఎక్కువసేపు ఆ పూర్వపు చైతన్యం, గ్రహణం రావడానికి ముందు నుంచి గ్రహించుకున్న చైతన్యం ఏదైతే ఉంటుందో అది నీళ్ళల్లో ఉంటుంది. ఆ సమయంలో శరీరానికి అది అవసరం కాబట్టి కూర్చుని చక్కగా అందులో జపం చేస్తూ ఉంటారు. అర్థమైందా? అలా గ్రహించినటువంటి పటుత్వం నీరు ఎంతసేపు దాచుకుంటుందో తెలుసా? 4 ముహూర్త కాలాలు. సుమారుగా గ్రహణాలన్నీ ఆ సమయం లోపల అయిపోతాయి. అంతకన్నా ఎక్కువసేపు గ్రహణం ఉంటే కనుక అది మనిషి శరీరం మీద, జీవరాశి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే జీవంలో అది ఏ జీవైనా వాటర్ అనేది ఎలిమెంట్ ఖచ్చితంగా ఆ శరీరంలో భాగస్వామి అన్నమాట. నీరు ఎక్కడైతే ఉంటుందో దాని మీద గ్రహణ ప్రభావం ఉంటుంది. కేవలం నీరనే కాదు, పంచభూతాలు శరీరంలో ఉంటాయి. మన శరీరంలో ఖాళీ ఉన్న ప్రదేశం ఆకాశం కింద పరిగణిస్తాడు. దాంట్లోనే వాయువును కూడా అంగీకరిస్తాడు. మనకి జఠరాగ్ని ఉంటుంది, దాన్ని అగ్నిహోత్ర సమానం అని చెప్తాడు. ఇక నీరు, మన రక్తము, ఇవన్నీ కూడా నీటి స్వభావాలు కలిగినవి. ఇలా పంచభూతాలు శరీరంలో ఉంటాయి కదా. అందులో నీరు అనేటువంటి పదార్థం తొలగిపోతే జీవం నశించిపోతుందన్నమాట. ఆ నీరు అనే ఎలిమెంట్ మన శరీరంలో లేదా జీవరాశిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి గ్రహణ ప్రభావాలు సామాన్యంగా ఉంటాయి. అంటే గ్రహణం వల్ల నామమాత్రంగా బలహీనపడతారు అని అర్థం. అది మన బాహ్య స్థితి శరీరం. ఇది గుర్తించినా గుర్తించలేకపోయినా కూడా ఆంతరంగికంగా శరీరంలో కొద్దిపాటి మార్పులు జరుగుతాయి గ్రహణం వల్ల. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సాధారణమైన స్థితిలో లేరు. వాళ్ళ శరీరంలో, వాళ్ళ గర్భంలో ఇంకొక ప్రాణం ఉంది, అది చాలా సున్నితమైనది. అందుచేతనే కొన్ని జాగ్రత్తలు తీసుకోమంటారు. ఎందుకంటే గ్రహణ ప్రభావం నీటి మీద కూడా ఉంటుందని చెప్పాను కదా. గర్భంలో ఉండేది ఉమ్మనీరు. ఆ శిశువు గ్రోత్ అవ్వడానికి, వృద్ధి అవ్వడానికి, ఇంకా శిశువు దాంట్లో సుఖంగా ఉండడానికి నీరు ప్రధానమైనటువంటి ఆధారం. అందుచేతను ఆ సమయంలో శరీరంలో జరిగేటువంటి కదలికలు ఏవైతే ఉంటాయో, గర్భిణీ స్త్రీకి శరీరంలో జరిగేటువంటి కదలికలు ఏవైతే ఉంటాయో, సాధారణమైన కదలికలు తీవ్రమైన ప్రభావం చూపించకపోయినా కొన్ని కదలికల వల్ల వాళ్ళకి ఈ ముక్కు, పెదవులు, ఈ దవడ, వీటికి శరీరంలో, స్త్రీ శరీరంలో ఉండేటువంటి అస్థి యొక్క గాయం అయితే, అంటే అస్థి అంటే బోన్స్ అన్నమాట, లోపల ఉండే బోన్స్, వాటిల్లో ఏదైనా బోన్ కనుక తగిలితే, ఎందుకంటే ఆ సమయంలో సున్నితత్వం కలిగి ఉంటుంది లోపల ఉన్నటువంటి పిండం. ఆ పిండానికి లోపల ఉద్భవించి వృద్ధవుతున్నటువంటి శిశువుకి చిన్న చిన్న అవలక్షణాలు వస్తాయన్నమాట. అవి ముఖంలో కావచ్చు, కాలి వేళ్ళు కావచ్చు, చేతి వేళ్ళు కావచ్చు, వీటిల్లో అవలక్షణాలు వస్తూ ఉంటాయి. అందుచేతనే గర్భిణిని గ్రహణ సమయంలో విశ్రాంతి తీసుకోమన్నారు. గ్రహణం వల్ల పంచభూతాల్లో కొద్దిపాటి మార్పులు వస్తాయని చెప్పాను కదా. అవి సుమారుగా మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే కొంచెం పొల్యూట్ అవుతాయి అన్నమాట.
సాధారణంగా ఓ స్త్రీ తీసుకునేటువంటి శ్వాస ఏదైతే ఉంటుందో ఆ శ్వాస కన్నా ఇంకా ఉన్నతమైనటువంటి స్థితి గర్భిణికి ఉండాలి. ఎందుకంటే తాను తీసుకునే శ్వాసలో వాటాని చివరికి ధాతువుగా, అంటే లోపల ఉన్నటువంటి పిండం వృద్ధవడానికి కావలసిన ధాతువుగా ఆ స్త్రీ అందిస్తుంది. అందుచేతనే ఆ సమయంలో, గ్రహణ సమయంలో ఈ పంచభూతాల్లో వాయువు కూడా బలహీనంగా ఉంటుంది కాబట్టి లోపల వృద్ధవుతున్నటువంటి శిశువుకి శ్వాసకు సంబంధించినటువంటి లేదా వాళ్ళ వృద్ధికి సంబంధించి ఏ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం శ్రమించకుండా విశ్రాంతి తీసుకోమ్మా. ఎందుకంటే శ్రమిస్తే ఇంకా ఎక్కువ గాలి తీసుకోవాల్సి వస్తుంది. మనం సాధారణంగా కూర్చున్నప్పుడు తీసుకునే గాలికి, శ్రమిస్తున్నప్పుడు తీసుకునే గాలికి తేడా ఉంటుంది కదా. అందుచేతను ఆ శ్రమని ఆ సమయంలో గర్భస్థమైనటువంటి శిశువుకి కలగనివ్వకుండా విశ్రాంతి తీసుకోమ్మా అని చెప్తారు. మన జీర్ణ వ్యవస్థలో కూడా పంచభూతాల ప్రభావం ఉంటుంది. అగ్నితత్వం మనం తీసుకున్న ఆహారాన్ని శరీరానికి తగ్గట్టుగా జీర్ణం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో అది కూడా బలహీనంగానే ఉంటుంది. ఇక మనం గ్రహణానికి ముందు తీవ్రంగా అరుగుదలకు నోచుకోనివి, అంటే అరగనే ఉంటాయి కదా కొన్ని పదార్థాలు ఎక్కువసేపు తీసుకుంటే అరగడానికి, అలాంటివి ఏమైనా తినేసామనుకోండి, ఆ సమయంలో అరుగుదల, జీర్ణ వ్యవస్థకు సంబంధించి ప్రధానమైనటువంటి పంచభూతాల్లో ఒకటి అగ్ని. అది చాలా తక్కువ ప్రమాణంలో పనిచేస్తూ ఉంటుంది, ఎందుకంటే బలహీనపడి ఉంటుంది కాబట్టి. ఇక అలా బలహీనపడి సక్రమంగా పనిచేయలేకపోతే కనుక మనం తీవ్రమైన ఆహారం మన శరీరంలోకి ఇచ్చేస్తే అది జీర్ణం అవ్వక అజీర్తి రోగాలు వస్తాయని చెప్పేసి గ్రహణానికి కనీసంగా ఒక 4 గంటల ముందే మీరు తినేటువంటి అల్పాహారం తీసుకోండి, చిన్నగా ఆహారం తీసుకోండి, తీవ్రమైన పదార్థాలు తినేసేయకండి ఆ సందర్భంలో అని చెప్తారు. ఇవన్నీ కూడా మనకి తెలిసిపోయేంత మార్పులు ఇవ్వలేకపోవచ్చు. కారణం ఏంటంటే 6 ముహూర్త కాలాల కన్నా తక్కువ ఉన్నటువంటి గ్రహణాలే మనకు వస్తూ ఉంటాయి. 6 ముహూర్త కాలాల కన్నా ఎక్కువసేపు గ్రహణం ఉంటే అది సాధారణంగా రాదు. ఒకవేళ అలా వస్తే కనుక ఇప్పుడు మీకు చెప్పిన లక్షణాలు ఉన్నాయి కదా, ఇవన్నీ అందరూ అనుభవించేస్తారు. ఎందుకంటే అప్పుడు తీవ్రత తెలిసిపోతుంది. ఇది సూక్ష్మంగా కొద్దిపాటి ప్రభావం పంచభూతాల మీద ఉంటుంది కాబట్టే ఆంతరంగికంగా జరిగేటువంటి మార్పు కింద, దానివల్ల మన శరీరానికి ఏ ఇబ్బంది కలగకూడదు కాబట్టి ముందు జాగ్రత్తలు మన పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు. ఇక పంచభూతాల్లో నీరు కొంచెం ప్రాణశక్తిని అధికంగా గ్రహిస్తుందని చెప్పాను కదా. ఇక దానితో సమానంగా, దానికన్నా కొంచెం ఎక్కువగా ప్రాణశక్తిని గ్రహించి ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా నిలువ చేసుకునేటువంటి లక్షణం ఉన్న వనరు దర్భ. దీని గురించి గతంలో చెప్పాను. దర్భ సూర్యరశ్మి వల్ల అధికమైనటువంటి పటుత్వాన్ని గ్రహించుకోగలుగుతుంది. ఇంకా దీనికి ఏదైనా ఒక పటుత్వం కలిగిన మంత్రంతో తర్పణం చేస్తే కనుక దీర్ఘకాలికంగా ఆ మంత్ర పటుత్వం దర్భను ఆశ్రయించి ఉంటుంది. దర్భ అనేది వాస్తవంగా ఎంటీ బ్యాటరీ అన్నమాట. దాంట్లోకి మనం ఏ రకమైన ఎనర్జీని ఇస్తున్నాం, ఎంత స్థాయిలో ఇస్తున్నాం అనే దాని మీద మనకు అవసరమైనప్పుడు ఎంత స్థాయిలో పనిచేసింది అనేది ఆధారపడి ఉంటుంది. ఈ దర్భల మీద సాధారణంగా గాయత్రి మంత్రంతో తర్పణం చేస్తూ ఉంటారు. పండితులు కొంతమంది శ్రౌత ధర్మాలు పాటించేవారు గతంలో వారు ఏం చేసేవారంటే, ఈ పొలాలకి అక్కడికి వెళ్ళినప్పుడు దర్భలు సమీకరించుకుని తెచ్చుకుని వచ్చేటప్పుడు స్నానం చేసేటప్పుడు తటాకం ఆ చెరువులో కానీ నదిలో కానీ కాలువలో కానీ స్నానం చేస్తున్నప్పుడు ఈ దర్భల్ని కడిగి వాటిని గట్టు మీద పెట్టి స్నానం అయిపోయిన తర్వాత దోసిట్లోకి నీళ్లు తీసుకుని మూల మంత్రాలతో దర్భల మీద తర్పణాలు చేస్తూ ఉండేవారు. అందుచేతనే పాము మంత్రాలు ఇవి కూడా దర్భకు వేస్తూ ఉంటారు. ఆ దర్భలు తీసుకెళ్ళి ఇంటి చుట్టూ చల్లుకుంటే దానికి ఆశ్రయించి దాన్ని పట్టుకున్నటువంటి ఆ ప్రభావం ఏదైతే ఉందో దర్భకున్నది, దాని తత్వానికి ఆ చుట్టుపక్కలకి పాములు చేరలేమన్నమాట. కొంతమంది మినువులు ఉపయోగిస్తూ ఉంటారు, అసలు తొలి దశలో ఉపయోగించి దర్భ అన్నమాట. అలాగే ఈ దర్భని గ్రహణ కాలంలో ఉపయోగిస్తారు. ఆ గ్రహణ కాలంలో ఉపయోగించేటప్పుడు దర్భ అంటే ఏంటో మనకు తెలుసు కదా. మీరు గమనించే ఉంటారు, ఊళ్ళల్లో గ్రహణం జరిగినప్పుడు, అంటే గ్రహణం వస్తుందన్నప్పుడు ముందుగా ఆ ఊరు బ్రహ్మగారి ఇంటికి కానీ పండితుల ఇంటికి కానీ వెళ్ళి దర్భలు తెచ్చుకుంటూ ఉంటారు గ్రామస్తులు. రోజు దర్భలే బండి అని. ఎందుకంటే వాళ్ళు గ్రహించి వాళ్ళు తర్పణాదులు లాంటివి వసగేటువంటి అవకాశం ఉంది ఈ పండితులు. దానివల్ల దానికి చైతన్యం ఉంటుందని గొప్ప నమ్మకం. దానిని తీసుకెళ్ళి ఏవైతే పునఃపునః మరలా ఉపయోగించేటువంటి పదార్థాలు ఉంటాయో, లేదా చైతన్యం కలిగినటువంటి మన ఇంట్లో పూజ చేసుకునే ప్రదేశాలు ఏవైతే ఉంటాయో, నీరు, ఇటువంటి వాటి మీద ఆ దర్భలు వేస్తూ ఉంటారు. ఆ దర్భ ఒకసారి వేస్తే సుమారుగా 6 గంటల సమయం వరకు
దానిలో ఉన్నటువంటి పటుత్వాన్ని ఆయా వనరులకు అందిస్తూ ఉంటుంది. దానివల్ల గ్రహణ సమయంలో పంచభూతాలు బలహీనపడినా ఈ అమృతత్వం కలిగినటువంటి పదార్థాలు ఏవైనా మన అన్న పదార్థాలు లాంటివి ఏవైనా ఉన్నా, లేదా మళ్ళీ ఉపయోగించుకునేటువంటి పదార్థాలు, సాధారణంగా అన్నాన్ని నిలువ చేసుకుని గ్రహణం అయ్యాక ఎవరో తినరు, ఈ పిండి ఇలాంటివి దాచుకుంటూ ఉంటారు, వాటి మీద కూడా వేస్తూ ఉంటారు. ఆ సమయంలో వాటి నుంచి ఈ పదార్థాలు ఉన్నాయి కదా, చైతన్యం కలిగిన పదార్థాలు, లేదా మనం దేవుడి గది అని చెప్పాం కదా, మళ్ళీ ఉదయం లేచి పూజ చేసుకుంటూ ఉంటాం, అందులో చైతన్యం ఉంటుందని మనం భావిస్తూ ఉంటాం. గ్రహణ సమయంలో అది బలహీన పడిపోకుండా ఉండడానికి ఈ రకమైనటువంటి దర్భను ఉపయోగిస్తూ ఉంటారు. ఆ దర్భ ఒక సప్లిమెంట్లా పనిచేస్తుంది. గ్రహణ సమయంలో సూర్య చంద్రుల నుంచి రావాల్సినటువంటి చైతన్యం ఏదైతే ఉందో, వాళ్ళలో ఉభయలో ఎవరో ఒకరి నుంచి చైతన్యం రావాలి భూమికి, జీవరాశికి. అలా రాని పరిస్థితుల్లో ఇదో సప్లిమెంట్లా పనిచేస్తుంది దర్భ. సాధనా కాలంలో అన్ని ఆసనాల కన్నా దర్భాసనం ఉత్తమం అని చెప్తారు కదా, దానికి సంస్కార విధి ఉంటుంది. దర్భాసనం అంటే కొనుగోలు చేసి తెచ్చుకుని దాని మీద కూర్చుని చేసే దర్భాసనాలని కాదు, దానికి సంస్కారం ప్రత్యేకంగా ఉంటుంది. నేను గతంలో కొన్ని ఆసనానికి సంబంధించిన ఆసన సంస్కార విధి కూడా చెప్పారు. అది కేవలం ఆసనానికే వర్తిస్తుంది. దర్భాసనానికి వేరే విధి ఉంటుంది, సంస్కార విధి. తర్పణం చేస్తారు దాని మీద చేసి 3 రోజులు ఉదయ భాగంలో దాన్ని సూర్యరశ్మి యొక్క తాపంలో ఉంచుతారనమాట. ఎండ వల్ల చైతన్యాన్ని పొందుతుంది దర్భ. అది ఎవరైనా గ్రహించిన తర్వాత, ఇప్పుడు నా దగ్గర ఎవరో శిష్యులు ఉన్నారు, వాళ్ళు నా దగ్గర నుంచి దర్భాసనం పట్టుకెళ్ళారు, గురువుగారు మీరు చేసేమని. నేను వాళ్ళకి ఇచ్చాను. తీసుకెళ్లి దాన్ని వాళ్ళ జీవితాంతం దేవుడి గదిలో పెట్టేసుకుని దాని మీద కూర్చుని రోజు జపం చేయడానికి ఉండదు. వారానికి ఒక్క రోజైనా కనీసం సూర్యరశ్మిలో బయట ఆరవేయాలి దానికి సూర్యరశ్మి తగిలితేనే మళ్ళీ చైతన్యాన్ని పొందగలుగుతుంది. ఆ చైతన్యాన్ని జపకాలంలో మూలాధారం ద్వారా మన శరీరానికి ఇవ్వగలుగుతుంది. దర్భాసనం యొక్క గొప్పతనం అదే దర్భాసనాన్ని స్త్రీలు నిత్యం ఉపయోగిస్తే కనుక ఈ సిస్టమ్స్లో ఇప్పుడు నేను చెప్పిన విధానంగా సంస్కారం చేయబడి వారానికి ఒకసారి చక్కగా ఎండలో వేసి చైతన్యం కలిగిన దర్భాసనాన్ని ఉపయోగిస్తే మూలాధారం నుంచి ప్రవేశించేటువంటి చైతన్యం వల్ల గర్భానికి సున్నితత్వం నశించిపోతుంది. అందుచేతనే నెలసరి ఉన్నటువంటి వాళ్ళు, అంటే మరలా గర్భం ధరించడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా గర్భాన్ని ధరించినటువంటి వాళ్ళు ఈ దర్భాసనాన్ని ఉపయోగించకూడదు. దానివల్ల జడత్వ లక్షణాలు గర్భాశయానికి వస్తాయి, శిశోత్పత్తి చేయడానికి ప్రతిబంధకం అవుతుంది. ఆడవారు అందుకే గర్భాసనాన్ని ఉపయోగించకూడదు. స్త్రీకి సంతానోత్పత్తి జరిగిన తర్వాత కూడా వయోధర్మం రీత్యా వాళ్ళకి ఒక వయసు వచ్చేదాకా కూడా నెలసరి కొనసాగుతూ ఉంటుంది. ఆ నెలసరి అనేది వాళ్ళ శరీరాన్ని సంరక్షించడానికి భగవంతుడు అలా పెట్టాడు. ఇక దర్భాసనమే కూర్చుంటే ఆ నెలసరి అవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో చాంచల్యం వస్తుంది, మార్పులు వచ్చేస్తాయి అన్నమాట. అందుచేతనే చిన్న వయసులో ఉన్నటువంటి స్త్రీలు, నెలసరి ఉన్నటువంటి వారు దర్భాసనాన్ని ఉపయోగించకండి అని చెప్తారు. గ్రహణం వల్ల మానవ శరీరంలో ప్రత్యక్షమైన మార్పులు ఎప్పుడు తెలుస్తాయంటే, ఇందాక చెప్పాను, 6 ముహూర్త కాలాలకు పైబడి గ్రహణం ఉంటే కనుక అప్పుడు శారీరకంగా బాహ్యంగా మనకి తెలిసేటువంటి మార్పులు సంభవిస్తాయి. అంటే ఇప్పటిదాకా అంత తీవ్రమైన గ్రహణాలు రాలేదు. ఒకవేళ అలాంటి గ్రహణం వస్తే కనుక మన శరీరానికి తెలిసిపోతుంది అనమాట. మనం ఇప్పుడు ఎండలో తిరుగుతూ ఉంటాం, 30 డిగ్రీల్లో తిరుగుతాం, అది పెద్ద తాపం అనిపించదు. అది 55 గెలిపోయింది అనుకోండి, అప్పుడు శరీరానికి తెలిసిపోతుంది, మంట వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ సూర్యరశ్మి అనేది ఒకటే, అక్కడ తాపం పెరిగేటప్పటికీ మన శరీరానికి తెలిసింది. అలాగే గ్రహణం యొక్క ప్రభావం తక్కువగా ఉన్నప్పుడు ఈ 30 డిగ్రీలు కూడా శరీరానికి ఇబ్బందే. బహుశా మనం తట్టుకుంటుంది, మన శరీరం రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి. బట్ 30 డిగ్రీలు కూడా వేడనే చెప్తారు. ఇది ఎప్పుడైతే 50 డిగ్రీలు వెళ్ళిపోయిందో తట్టుకోలేకపోయింది శరీరం. అలాగే గ్రహణ సమయంలో ఉత్పన్నమయ్యేటువంటి నెగిటివ్ ఏదైతే ఉంటుందో దానివల్ల మన శరీరానికి, ఇది సాధారణమైన గ్రహణం అయితే ఆంతరంగికంగా తెలుస్తుంది, కొద్దిపాటి మార్పులు ఇస్తూ ఉంటుంది. అది తీవ్రమైంది అయితే కనుక శరీరం గుర్తించగలుగుతుంది, అంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నాలో ఈ మార్పులు వస్తున్నాయని చెప్పేసి. ఇలాంటి ఆంతరంగికమైనటువంటి మార్పులు మనలో చెలరేగుతాయనే ఉద్దేశం చేతనే గ్రహణ సమయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని పెద్దవాళ్ళు చెప్పారు. గ్రహణం ఫలానా నక్షత్రంలో వస్తే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు, గ్రహణం ఆ రాశిలో వస్తే వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు, లేకపోతే ఈ రాసుల వారికి అదృష్టం పంట పండినట్టే, ఇలాంటివేం చూడకండి. ఇవన్నీ ఏంటంటే టైం పాస్ మాటలు అన్నమాట. వీటి వల్ల వాళ్ళు ఏదో చెప్పేసి వెళ్ళిపోతారు. ఇవి విన్న వాళ్ళల్లో మానసికంగా బలహీనతలు ఏర్పడతాయి. నిజంగా కుంటివాడినైనా సరే నువ్వు పరిగెత్తగలవు అని మనం ప్రోత్సహించామనుకోండి,
ఓపిక తెచ్చుకుని నేను ఎలాగైనా పరిగెత్తగలననేటువంటి ఆ మనోధైర్యంతో పరిగెత్తేస్తాడు. ఏదో ప్రయత్నం చేస్తాడు పోనీ. అదే గొప్పగా పరిగెత్తే వాళ్ళైనా సరే మనం 10 మంది కలిసి నిరుత్సాహపరచడం మొదలుపెట్టామనుకోండి, వాళ్ళు ఆంతరంగికమైన బలహీనత ఏర్పడుతుందన్నమాట. నిజమేనేమో, నేను పరిగెత్తలేనేమో, ఇదంతా నా భ్రమేమో, నేను చేసిన వ్యాయామం అంతా వృధా ఏమో అని. అందుచేతనే ఇలాంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు, ఇలా భయభ్రాంతులకు గురి చేసే మాటలు, మంచి మాటలు కాదు నేను చెప్తుంటే, కొందరు ఉన్నారు చక్కగా విశదీకరించి చెప్తారు. గ్రహణాల గురించి, మోక్షకాలం, స్పర్శకాలం, అవన్నీ వినొచ్చు. అవి మనకి మంచిని చేస్తాయి, మనం తెలుసుకుంటున్నాం అనమాట నిజాన్ని. ఇక కొంతమంది ఉన్నారంటే ఆ రాశి వాళ్ళు ఇలా అయిపోతారు, ఈ రాశి వాళ్ళకి అదృష్టం, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇవేం నమ్మకండి. ఇక ఇప్పుడు రాబోతున్న గ్రహణం గురించి చెప్తాను. స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసునామ సంవత్సర భాద్రపద శుద్ధ పూర్ణిమ. అక్కడ శుద్ధ అనే పదం వాడక్కర్లేదు, ఎందుకంటే పూర్ణిమ శుద్ధంలోనే వస్తుంది. పూర్ణిమ ఆదివారం వచ్చింది, సెప్టెంబర్ 7వ తారీఖున. ఆ రోజున సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం రాహుగ్రస్తమైందనమాట. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:56 ఈ గ్రహణం ప్రారంభమవుతుంది. ఆ సమయాన్ని గ్రహణ స్పర్శ అంటారు. గ్రహణ మధ్యకాలం రాత్రి 11:41. గ్రహణం మొత్తంగా పూర్తయ్యేది రాత్రి 1:26. అంటే 9:56, సుమారుగా 10 అనుకుందాం. 10 అంటే 11, 12, 1, 26, 3 గంటల 30 నిమిషాల పాటు ఈ గ్రహణం ఉంటుంది. అదే 5 గంటలు దాటుంటే కనుక శరీరానికి గ్రహణ స్పర్శ తెలుస్తుంది. ఆ గ్రహణం వల్ల మనలో కలిగేటువంటి నిరుత్సాహం, లేకపోతే ఆ నీరసం, ఏవో లక్షణాలు ఉంటాయి కదా ఇందాక చెప్పిన దాని ప్రకారం, అవన్నీ తెలుస్తాయి. ఈ గ్రహణంలో రాహువు చంద్రుడికి తూర్పు ఈశాన్యంలో కనెక్ట్ అయ్యి, అంటే అక్కడ తాకి పశ్చిమ నైరుతిలో విడుతుందన్నమాట. ఈ గ్రహణం కుంభరాశి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. అంటే ఆ రాశి పొంత మీద ఈ చంద్రుడి నుంచి విడుదలయ్యేటువంటి కాంతి పుంజాలు ఏవైతే ఉన్నాయో రాహువుని తాకి నెగిటివ్ షేడ్ ఏదైతే ఉంటుందో, తొలుత దేనికైతే తాకుతుందో, రాశికి ఏ పొంతకైతే తాకుతుందో, నక్షత్ర పొంత అంటారు కదా, దాని మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. అది కుంభరాశి అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ రాసుల మీద ప్రభావాలు ఎలా వస్తాయి అనుకుంటారేమో. రాసులు నక్షత్రాలు చెప్తారు కదా. సూర్యగ్రహణం అయింది, సూర్యుడికి రాహు అడ్డుగా వచ్చాడు. రాహువుని తాకి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఆ పుంజాలు ఏవైతే ఉంటాయో అవి ఏ రాశి మీద పడతాయో, లేదా ఏ నక్షత్ర పొంత మీద పడతాయో, అది ప్రధానమైన నక్షత్రం, ఆ రాశిలో ఏవైతే నక్షత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అలా ఈసారి కుంభరాశి మీద చంద్రుడికి రాహువు కనెక్ట్ అవుతాడు కాబట్టి, రాహు అడ్డుగా వస్తాడు కాబట్టి, రాహువుని తాకి ఆ పొంతమే పడుతుంది కాబట్టి ఆ ప్రభావం రిఫ్లెక్ట్ అయ్యి అనమాట. అంటే అది సుమారుగా ఎలా చెప్పాలంటే, ఒక కాంతిని మనం ప్రసరింపజేసాం, ఒక అద్దం తగిలింది దానికి. ఆ అద్దం తగిలిన తర్వాత ఆ కాంతి మరింత వృద్ధి అయిపోయి వెళ్ళిపోతుంది అనమాట. మన కార్స్లోనూ అక్కడ ఎదురు లైట్ ఉంటుంది కదా, ఆ లైట్కి వెనకాల డూమ్ ఉంటుంది కాబట్టి సాధారణమైన లైట్ పెడితే కాంతి ఎక్కడికి రాదు. ఆ డూమ్ ఏం చేస్తుందంటే దాన్ని ఇంకా ఎక్కువ రిఫ్లెక్ట్ చేసేస్తూ ఉంటుంది. అలాగే ఈ రాహువుని తాకడం వల్ల ఏర్పడేటువంటి రిఫ్లెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా కుంభరాశి మీద ఫోకస్ చేస్తుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, తగిన నియమాలు పాటించండి అని చెప్తారు. ఇక ఈ రాశికి సంబంధించినటువంటి ధనిష్ఠ నక్షత్రం సాధారణంగా ప్రభావం ఉంటుంది దాని మీద. కాకపోతే ప్రభావమే శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. కుంభరాశి వారు గ్రహణ నియమాలు తగు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. రాహుగ్రస్త చంద్రగ్రహణం కనుక 8వ తేదీ ఉదయం, అంటే 7వ తారీఖు రాత్రి గ్రహణం వస్తుంది కదా, ఉదయాన్నే లేచి శుభ్రంగా తలకి స్నానం చేసి, రాహుగ్రస్తం కాబట్టి మినువులు ఎర్ర వస్త్రంలో 1 కేజీ పావు అనమాట, 1 కేజీ పావు మినువులు తీసుకుని కాసేపు వాటిని ఇలా చేతులతో రంగరించి ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్కలో వేసి దాన్ని మూట కింద కట్టాలి. అలాగే ఒక స్వయం పాకం బియ్యం అనమాట 1 కేజీ పావు తీసుకుని వాటిని కూడా చేతితో, ఈ రాశి వాళ్ళు లేకపోతే ఈ నక్షత్రం వాళ్ళు అనమాట, రంగరించి ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్లో వేసి ఒక మూటలా కట్టి, ఈ 2 మూటల్ని కూడా ఈ గ్రహించే వాళ్ళు ఉంటారు, గ్రహణం తర్వాత దానాలు గ్రహించేటువంటి పండితులు ఉంటారు, వారికి ముందుగా వారు అనుమతి తీసుకుని గ్రహిస్తారా లేదా అని తెలుసుకున్న తర్వాత వారికి దానం చేయించండి. దానితో పాటు రజత చంద్రబింబం, వెండి చంద్రబింబం, అది అర్ధచంద్రాకారంలో చేస్తారు గ్రహణ కాలం కాబట్టి. పూర్వం అయితే కనుక ఈ రూపాయి కాయిన్ లాగా వృత్తాకారం వస్తుంది. ఇది గ్రహణ స్పర్శ ఉన్నటువంటి దానం కాబట్టి అర్ధచంద్రాకారంలో ఈ వెండితో చేసినటువంటి ప్రతిమను కూడా ఈ రాశి వారు దానం చేయొచ్చు. ఈ గ్రహణానికి గర్భిణీ స్త్రీలు యథావిధిగా వారు తీసుకునే ఆహారం తీసుకుని
విశ్రాంతి తీసుకోవచ్చు. సున్నితమైన ఆహారం తీసుకుని తొందరగా విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం. సుమారు 6 గంటకల్లా మనం గ్రహించేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది గ్రహించేసి తర్వాత కాస్త ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయం నుంచి వారి పనులన్నీ వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. సాధన మార్గంలో ఉన్నటువంటి సాధకుడు ఈ గ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. అందులో ముందుగా ఏదైనా ఒక నదీ తీరానికి వెళితే 1 గంట ముందు, ఓ ముహూర్త కాలం కన్నా ముందే స్నానం చేసేయాలన్నమాట. ఇంటి పట్టు నుండి సాధన చేసుకునేవారు కూడా ఒక ముహూర్త కాలం ముందు స్నానం చేసేసేయాలి. సాధకులు అపరాహ్నంలోపు భోజనం చేసేసేయాలి. అంటే మధ్యాహ్నం మనం సాధారణంగా 1 గంట ఆ ప్రాంతానికి భోజనం చేస్తాం అనుకోండి, అప్పుడే మంచి భోజనం చేసేసి ఇంకా సాయంత్రం మరలా ఈ అల్పాహారాలు అవి ఏం తీసుకోకూడదు. కాస్త ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు, కొబ్బరి నీళ్ళు, పళ్ళ రసాలు ఇలాంటివి తీసుకోవచ్చు తప్ప ఘన పదార్థాలు ఇంకా తీసుకోకూడదు. గ్రహణం అయ్యి మరుసటి రోజు ఉదయం దాకా కూడా ఏమీ గ్రహించకూడదు. గ్రహణం రోజు అతిగా మాట్లాడకూడదు. మనకి ఏదైతే పనో దాని గురించే మనం మాట్లాడాలి. గ్రహణ సమయానికి సంసిద్ధులమే ఉండాలి. గ్రహణం కోసం తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఆ సమయంలో చేసే జపం కొరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఆచమనం గ్రహణ స్పర్శకు ముందుగానే చేయాలి. గ్రహణం ప్రారంభం అయిపోయిన తర్వాత ఇంకా మరలా ఆచమనం చేయకూడదు గ్రహణం పూర్తయ్యేదాకా. ఎవరు చేస్తారంటే 2 రకాల విధులు చేసేవాళ్ళు ఉంటారు. శాక్తేయ విధులు, క్షుద్ర విధులు కూడా. వారు ఒక విధి తర్వాత మరో విధికి మారడం కొరకు గ్రహణానికి మధ్యకాలం ఉంటుంది. ఆ సమయానికి దీనంతటిని విడిచిపెట్టేసి, చేసిన జపాన్నంతటిని విడిచిపెట్టేసి మరలా ఇంకో సంకల్పం చేసుకోవడానికి ఆచమనం చేస్తారు. క్షుద్ర విధుల్లో, తాంత్రిక విధుల్లో ఉన్నవాళ్ళు. సాధారణమైన వాళ్ళు 2 ఆచమనాలు చేయక్కర్లేదు. మనం ఓ సంప్రదాయంలో 15 మంత్రాలు చెప్పుకున్నాం. అందులో ఒకటి అభీష్టమైనది ఉంది. 14 మంత్రాలు న్యాసం లేకుండా చేసేయచ్చు ఒకే ఆచమనం చేసి. దాని తర్వాత చేసే మంత్రాన్ని కూడా ఆచమనం అక్కర్లేదు, కానీ న్యాసాలు చేసుకుని ప్రధానమైన మంత్రాన్ని తీవ్రంగా ప్రేరణ చేయాలి. ముందు చేసిన ఈ 14 మంత్రాలు నామమాత్రంగా వాటిని చదివేసుకుని ప్రధాన మంత్రాన్ని మాత్రం చక్కగా ఎక్కువ సమయం కేటాయించి శ్రద్ధగా ఆచరించాలి. పూర్వ విధుల్లో గ్రహణ సమయంలో జపానికి మాత్రమే ప్రాధాన్యత, జపానికి సంబంధించినటువంటి విషయాలే ప్రస్తావన ఉంది. హోమానికి సంబంధించిన విషయాల యొక్క ప్రస్తావన లేదు. ఇక ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల గ్రహణ సమయంలో హోమాలు కూడా చూస్తూ ఉన్నాం. ఇక నేను చదువుకున్న విధానంలో అయితే గ్రహణ సమయానికి హోమం చెప్పబడి లేదు. నేను చదువుకున్న విధానం గురించి స్పష్టంగా చెప్పగలను. ఈ క్రమంలో శ్రీక్రమ విధుల్లో, మంత్రశాస్త్రపూర్వకమైనటువంటి ఈ శాస్త్ర విధుల్లో గ్రహణ సమయానికి జపం మాత్రమే ప్రాధాన్యమైందని చెప్పడం జరిగింది. ఒక వ్యక్తికి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. మనిషికి ఆహారం బలాన్ని ఇస్తుంది. వాడు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్న సమయంలో వాడికి బలం ఇవ్వాలని చెప్పేసి మనం ఆహారం పెట్టాలనుకోవడం వివేకమైన పని కాదు. వాడికి ఆ సమయంలో కృత్రిమంగా శ్వాసను అందించే ప్రయత్నం చేయాలి. వాడికి అప్పుడు కడుపు నిండా భోజనం పెట్టేస్తే అసలే శ్వాసరోగంతో ఉన్నాడు కదా, వాడు ఊడిపోతాడు మొత్తం. అలాగే గ్రహణ సమయంలో దేవీ దేవతల యొక్క శక్తులు పూర్తిగా బలహీనపడిపోతాయి. ఆ సమయంలో ఆహారంతో సమానమైనటువంటి హోమానికి ప్రాధాన్యత లేదు, ఆయువుతో సమానమైనటువంటి జపానికే ప్రాధాన్యత ఉంది. అందుచేతనే గ్రహణ సమయంలో జపం చేయండి అని చెప్పేది. గ్రహణ సమయంలో సాధకుడు మానసికంగా జపాన్ని ప్రారంభం చేసిన గ్రహణ మధ్యకాలంలాగా అయితే గ్రహణం పూర్తయ్యేదాకా వాచకం చెయ్యాలి. ఒకవేళ తాను కూర్చున్న ప్రదేశం ఏకాంతమై ఉంది, తాను చేస్తున్న జపం ఇతరులు అంటే ఉచ్చరిస్తున్న మంత్రం ఏదైతే ఉందో ఇతరులు ఎవరు వినే సందర్భం లేకపోతే వాచకం చేయాలి, అంటే కొంచెం వినిపించేలాగా. ఇక పక్కన ఎవరో ఉన్నారు, వాళ్ళు వినకూడదు కదా మనం చేసే మంత్రం ఏంటనేది. అప్పుడు కనీసం తన మంత్రం తనకే వినిపించేలాగా జపాన్ని ఆచరించాలి. గ్రహణం ప్రారంభంగా అయితే మధ్య సమయం వరకు కూడా మననం చేయొచ్చు. గ్రహణ మధ్యకాలం నుంచి గ్రహణాంతం వరకు కూడా వాచకం కొంచెం పైకి వినిపించేలా చేయాలి. అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. గ్రహణం అంతా సంపూర్ణమైపోయిన తర్వాత చక్కగా స్నానం చేసి గ్రహణ ఫలాన్ని మీరు ఏ దేవీ దేవతల యొక్క అనుష్ఠానాన్ని తీవ్రంగా చేశారో వాళ్ళకి అర్పించేసి గ్రహణానికి సంబంధించిన విధులన్నీ పూర్తి చేసేసుకోవచ్చు. ఈ నియమాలన్నీ పాటించి సెప్టెంబర్ 7వ తారీఖున ఆదివారం రాత్రి వస్తున్నటువంటి చంద్రగ్రహణం ఏదైతే ఉందో, సంపూర్ణమైన చంద్రగ్రహణం ఏదైతే ఉందో, మంచి పట్టు కలిగినటువంటి చంద్రగ్రహణం ఏదైతే ఉందో, ఆ రోజున చక్కని సాధన చేసి మీరు ఎంచుకున్న మార్గాలలో ఆయా దేవీ దేవతల యొక్క కృపకు సంపూర్ణమైన పాత్రులు అవుతారని నేను ఆశిస్తున్నాను. నేను చెప్పినటువంటి వివరం ఇది శాస్త్రాన్ని, సాంకేతికతని రెండింటినీ ఉద్దేశించి చెప్పినటువంటిది. కాబట్టి మనం ఎవరినో ఉద్దేశించి అపహాస్యం చేయడానికి కాదు. అసలు మన శాస్త్రంలో చెప్పబడిన విలువలు ఈ రోజుకి ఎవ్వరూ బహిర్గతం చేయట్లేదు. వాటిని ఇంకా అలా మూఢనమ్మకాల్లాగే అట్టేపెట్టారు. ఆ ముసుగు తీయడానికి ఈ ప్రయత్నం చేశాను.
ఈ ప్రయత్నం మీ అందరికీ మంచి చేయాలని ఆశిస్తూ నేను చెప్పిన ఈ క్రమంలో ఒకవేళ నా పదజాలంలో ఎవరైనా ఇబ్బంది పడితే కనుక దాన్ని దృష్టిలో పెట్టుకోవద్దని చెప్పేసి తెలియచేస్తూ సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున ప్రామాణిక మంత్రశాస్త్ర విధులన్నీ కూడా ఒకటిగా శాస్త్ర సమ్మతంగా సంపూర్ణంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానని మీ ముందు తెలియజేస్తూ అహం కమలానందనాథ